హాయ్ ఫ్రెండ్స్, కువైట్లోని ఎడారిలోని చూడండి. ఇక్కడ బకాల ఉంది. అతనితో మాట్లాడడానికి బైక్ అద్దెకిస్తాడంట. దాని గురించి మనం మాట్లాడదాం. లోపలికి వెళ్దాం రండి. బకాలలో వాటర్ బాటిల్స్, బిస్కెట్ మా డ్రైవరే. ఆయన చిప్స్ ప్యాకెట్ కావాలంట. వాళ్ళ మేడం ఫోన్ చేసి చెప్పింది. తీసుకురావడానికి వచ్చినాము. ఇంకా చాక్లెట్లు, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. జ్యూస్ బాటిల్, అలాగే చాలా ఐటమ్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, మనం తినడానికి సరిపోయే వస్తువులన్నీ ఉంటాయి. ఎగ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఇది వాళ్ళు వంట చేసుకోవడానికి ఏమో గ్యాస్ పొయ్యి. ఇక్కడ చూస్తే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి. ఇంకా దానిపైన బాక్స్ ఉందని నేను తీయలేదు. గ్యాస్ పొయ్యి వంట చేసుకుంటున్నారు. మేము మధ్యాహ్నం 1 o'clock పోయినాం. బైక్ రేజ్ ఇది 5 kd అంట. వెళ్దామని అడిగితే అతను కోట్ వాళ్ళకి ఇస్తానంట. మనం వెళ్దాం అనుకున్నా, కానీ 5 kdలు చెప్పాలకే వద్దన్నాడు. ఏం అవసరం లేదు, డబ్బులు పోయి రాపోకరు అని అన్నాడు. కానీ ఎందుకులే అనేసి నేను ఊరికే జస్ట్ దాని పైకి వెళ్ళి అట్లా కూర్చొని చూశాను. బాగుంది. అక్కడ కువైట్ వాళ్ళంతా తిరుగుతున్నారు చూడండి, పిల్లలు. 5 kd ఇంకా ఇసుకలో వాళ్ళు దుమ్ము లేపుతారు నైట్ పగులంతా. నేను అట్లా ఊరికి అట్లా కూర్చొని పోజ్ ఇచ్చాను. బాగుంది, అంతా హైలైట్గా ఉంది. దానిపైన సెకండ్ హ్యాండ్ బైక్స్ 300 kdలు ఉంటాయంట. ఫస్ట్ హ్యాండ్ అయితే 600-700 kd ఉంటుందంట. ఇంకా ఇదంతా ఏడాది ఖైమా ఉండే ప్రదేశము. చుట్టూ ఖైమా అంటే గుడిసెల మాదిరిగా వేసుకుంటారు. ఇక్కడంతా కువైట్ వాళ్ళు ఉంటారు. చుట్టూ ఎడారే. చలి అయితే ఎండ పెడుతుందామని చలి సంపేస్తుంది. ఇంకా ఆడ మతం వచ్చింది. నైట్కు తందూరి చికెన్ మాదిరిగా కడ్డీలో కాల్చేసి ఐటమ్స్ అన్ని చేస్తారు ఇక్కడ. ఇంకా మా వాళ్ళంతా పార్కింగ్ చేశారు. ఇదే మా ఖైమా. ఆడుండే వ్యాన్ వచ్చేసి నైట్ చికెన్ ఆ ఐటమ్స్ అన్ని చేయడానికి పెట్టారు. మేము పార్కింగ్ చేసాము. చుట్టూ ఎడారి, చాలా చల్లగా ఉంది. చుట్టుపక్కలంతా వేసి పెట్టారనమాట ఖైమా. చూడండి, లైక్, సబ్స్క్రైబ్.